సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోసే కారణమా? థియేటర్స్లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోస్దేనా? సినిమా హాల్స్ని అద్దెకి తీసుకోవాలా లేదంటే పర్సంటేజ్ విధానంలో తీసుకోవాలా అన్న చర్చ రావడానికి, అలా సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోసే. అదెలాగో చూసిద్దామా? పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కళకళలాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే గాని అనుకున్న టైంకు వీళ్ల సినిమాలు మొదలు కావు, పూర్తి కావు. కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ, హై టెక్నికల్ మేకింగ్ అంటూ 2-3 ఏళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ 2 ఏళ్లకోసారి కనిపిస్తున్నారు. ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయి అన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు. కథలో దమ్ముంటే, మేకింగ్ తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. స్టార్స్ అందరి చేతిలో 2-3 సినిమాలు ఉన్నా లాభం లేదు. ఏ హీరోను తీసుకున్నా 3 దర్శకులను లైన్లో పెడుతున్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ మూవీస్ సైన్ చేశాడు. రాజా సాబు 3 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. 2024 జులైలో కల్కితో వచ్చిన డార్లింగ్ ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని 2026 జనవరి 9న రాజా సాబ్తో వస్తున్న 2025ను మిస్ చేసుకున్నాడు. క్యాలెండర్లో ఇయర్స్ గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్ ని వేడడం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకి పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 2024 డిసెంబర్లో రిలీజ్ కాగా ప్రెజెంట్ నటిస్తోన్న అట్లీ మూవీ 2026లో వస్తుందా రాదా అన్న డైలమా నడుస్తోంది. ఇక రాజమౌళి చేతిలో పడితే ఎప్పుడు బయటపడతారో ఎవ్వరూ చెప్పలేరు. మహేష్ గుంటూరు కారం వచ్చి 2026 సంక్రాంతికి 2 ఏళ్లవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న వారణాసి ఎప్పుడొస్తుందో తెలియదు. వారణాసి షూటింగ్ 2026 జూన్, జూలై వరకు నడుస్తుంది. వచ్చే ఏడాదే రిలీజ్ అవుతుందా లేదా అన్న సంగతి డైరెక్టరే చెప్పలేకపోతున్నాడు. 2027లో వస్తే మాత్రం 2025, 2026ను మహేష్ మిస్ చేసుకున్నట్టే. ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి సూపర్ స్టార్ పాత సినిమాలను వరుసపెట్టి రీ రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ హీరోస్ లో చిరంజీవి ఒక్కడే ఈ ఏడాది కనిపించలేదు. బాలయ్య 2 సినిమాలు, డాకు మహారాజా, అఖండ 2తో వచ్చాడు. వెంకీ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయ్యింది. నాగ్ హీరోగా కనిపించకపోయినా ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన కుబేరా, విలన్ గా నటించిన కూలీ రిలీజ్ అయ్యింది. 2024లో వచ్చిన భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో ఏడాది గ్యాప్ తీసుకుని 6 నెలల్లో అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారును పూర్తి చేశాడు. సినిమా సంక్రాంతికి వస్తున్న 2025లో మెగాస్టార్ కనిపించలేదు.